గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనము దేవుని శిష్యులముగా ఈ లోకము చేత గుర్తింపబడాలి అంటే, ఒకటి, మనం బహుగా ఫలించాలి. రెండు, మన ద్వారా దేవునికి మహిమ వెళ్ళాలి. మనం బహుగా ఫలించడం అంటే ఏంటి? మనం చూచిన వారికి, దేవుని నమ్ముకున్న తర్వాత మనం చూచిన వారు ఈ విధంగా ఉంటారా? ఇక్కడ రెండు విధాలు. ఒకటి ఆత్మీయత, రెండు శారీరకమైన ఆశీర్వాదం. మొట్టమొదటి ఆత్మీయత. ఏంటి ఆత్మీయత అంటే, దేవుని ఆత్మ కలిగిన వారమై ఆత్మ ఫలాలు ఫలిస్తూ మన నడవడిక, మన ప్రవర్తన ఈ లోకం అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఒకవేళ చదువుకున్న స్కూల్లో, కాలేజీల్లో ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ గమనిస్తారు. ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, సమాజంలో మన మాట, మన ప్రవర్తన అందరూ గమనించినప్పుడు, నేను క్రైస్తవుడిని, ఇదిగో తెల్ల బట్టలు వేసుకున్నాను, లేకపోతే మెడలో సిలువ వేసుకున్నానా, లేక ఇది కాదు క్రైస్తవ్యం, నా పేరు మార్చుకున్నానా కాదు. మన అలవాట్లు, మన క్యారెక్టర్, మన యొక్క నడక విధానం అన్నీ చూస్తున్నప్పుడు దేవునికి మహిమ తెస్తున్నామా, లేక ఆయన నామానికి దూషణ కలుగు చేస్తున్నామా? బైబిల్లో యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చక్కటి మాట అంటారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచులాగున మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 16వ వచనంలో. మనము ప్రజలందరి మధ్య ఉంటున్నాం. మనం ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అది దేవునికి రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్, మంచే కానీ చెడే కానీ. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో ప్రజలు ఏం చేస్తారంటే ఈజీగా కామెంట్ చేస్తారు. మీ దేవుడు నేర్పింది ఇదేనా, మీ భక్తి ఇదేనా? వాళ్ళ భక్తి ఏంటని వాళ్ళు ప్రశ్నించుకోరు, కానీ ఈ మధ్యన ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు, ఇదేనా నీ భక్తి అంటారు. కాబట్టి ప్రియులారా, ముందు మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ వెళ్ళినప్పుడు, దేవునికి నమ్మకంగా యథార్థంగా మనం జీవించినప్పుడు, దేవుడు మనలను ఆత్మీయంగా కాదు శారీరకంగానే కూడా ఫలింపచేస్తాడు. ప్రామిస్ ఉంది. ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఏ లోటు కొదువు చేయడు, ఏ మేలు కొదువు చేయడు, ప్రతి అవసరత తీరుస్తాడు. కొంతమంది అనుకుంటారు మన భారతదేశంలో, చాలామంది క్రైస్తవులు మన భారతదేశంలో పేదలు ఎక్కువ నమ్ముకున్నారు కదండి అంటే, క్రైస్తవ్యం అనేది ఒక దేశాన్ని లేక ఒక ప్రాంతాన్ని చూపించి మాట్లాడేది కాదు. ఎంటైర్ వరల్డ్ తీసుకోవాలి. ప్రపంచంలో క్రైస్తవులు ఏ స్థితిలో ఉన్నారో చూసుకోవాలి. ఆ క్రైస్తవులు యొక్క ఫౌండేషన్, దాని మూలం ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధన గ్రంథం అంతా యూదులు ఇస్రాయేలీలు వారు ఈ రోజున ఎలా ఉన్నారో చూడాలి. ప్రపంచాన్ని, బెత్తుడి దేశం ఇస్రాయేల్ దేశం, చిన్నది, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రపంచానికే అగ్రికల్చర్లో అద్భుతమైన గ్రీన్ రెవల్యూషన్, అద్భుతమైనటువంటి ఆహార ఉత్పత్తిని ప్రపంచానికి నేర్పింది. ఇప్పటి వరకు సైంటిస్టులు ఉన్న అందరు సైంటిస్టుల్లో ఒక జాతి వారు ఎక్కువ మంది ఉన్నారంటే యూదుల కంటే ఎక్కువ మంది సైంటిస్టులు ఏ జాతిలో లేరు. యెహోవాను నమ్ముకున్న ప్రజలను దేవుడు అలా ఆశీర్వదించాడు. ఆయనే మన దేవునిగా మనం ఆరాధిస్తున్నాం. ఆయన కుమారుడిని యేసుక్రీస్తుని సంపూర్ణ దేవునిగాను దైవ కుమారునిగాను మనం ఆరాధిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా క్రైస్తవుని దేవుడు ఆశీర్వదించాడు. గనుక మనం కూడా భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా, ఏ దేశంలో ఉన్నా దేవుని నమ్ముకున్న ప్రజలు యథార్థంగా జీవిస్తే దేవుడు వారిని తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. హెచ్చిస్తాడు. అయితే ముందు కష్టాలు వస్తాయి, ముందు ఇబ్బందులు వస్తాయి. యోసేపుని ముందు దేవుడు పరీక్ష చేశాడు. ఆ పరీక్షల్లో, వ్యభిచార శోధనలో, డబ్బు శోధనలో నీతిగా జీవించాడు. అత్యున్నతమైన హెచ్చైన స్థితికి దేవుడు యోసేపుని హెచ్చించాడు. అలాగే దానియేలుని హెచ్చించాడు. దేవుడు మనల్ని దీవించక ముందు ప్రజలు చూస్తారు, దీవించిన తర్వాత ప్రజలు చూస్తారు. డబ్బు లేనప్పుడు ప్రజలు చూస్తారు, డబ్బు వచ్చినప్పుడు ప్రజలు చూస్తారు. పదవి రానప్పుడు, పదవి వచ్చినప్పుడు, ఉద్యోగం రానప్పుడు, ఒక ఉన్నతమైన ఉద్యోగం వచ్చినప్పుడు ప్రజలు చూస్తారు. అప్పుడు మన లైఫ్ ఎలా ఉండాలి అంటే, స్థితిగతులు మారిన మన ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు ఉండకూడదు. ఏమీ లేనప్పుడు ఎలా దేవుని కలిగి ఉన్నాము, అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని కలిగి ఉండాలి. భక్తుడైన దానియేలు ఏమీ లేనప్పుడు యథార్థంగా దేవుని వెంబడించాడు. ఉన్నతమైనటువంటి అధికారి అయిన తర్వాత కూడా దానియేలుని ఎక్కడన్నా తప్పు పట్టుకుందామని ట్రై చేసినప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 4వ వచనంలో,
దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఫాల్ట్ ఫైండింగ్ యాటిట్యూడ్తో ఎక్కడన్నా దొరుకుతాడు, సరైన విధంగా మనం పనిష్ చేద్దాం, రాజుగారి దగ్గర ఇతనికి ఏ విధమైన గౌరవం లేకుండా చేద్దాం, అతని జీవితంలో ఘోరమైన నష్టం, అతని ప్రాణమన్న తీసేద్దామని చెప్పి రకరకాలుగా ప్రయత్నించారు. దొరకలేదు, ఎందులోనూ లోపం దొరకలేదు. యోసేపులో తప్పు దొరుకుతుందేమో ట్రై చేస్తే వారికి దొరకలేదు. వారు ఉద్యోగాలు రాకముందు ఎలాగున్నారు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. అదే దేవునికి మహిమ తెచ్చేది. అటువంటి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన జీవితాన్ని చూస్తున్న వారికి మనం ప్రసంగాలు చేయక్కర్లేదు. వాళ్ళే మన దగ్గరికి వచ్చి దేవుడు నీతో ఉన్నాడు, మేము నీ దేవుడిని వెంబడిస్తామంటారు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో ఆయా భాషలు మాట్లాడువారు ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది అన్యజనులట ఒక్క యూదుని చెంగు పట్టుకుని మేము నీతో వస్తామంటారట. యూదులందరినీ చంపేయమని ఎస్తేరు గ్రంథంలో హామాన్ అనేవాడు భయంకరమైనటువంటి రాజాజ్ఞను తెచ్చుకున్నప్పుడు యూదుల ఉపవాస ప్రార్థనతో దానికి రివర్స్ చేసి యూదులకు వ్యతిరేకులు చంపేయండి అనే జీవో కింద కింగ్స్ ఆర్డర్ మార్చినప్పుడు వీళ్ళ ప్రార్థనకి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయా భాషలు మాట్లాడు అన్యజనులు అనేకులు యూదుల మతమును అవలంబించిరి. యూదుల దేవుడి పట్ల వారికి భయం కలిగింది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. అనేకులు యూదుల మతం యెహోవా దేవుని దగ్గరికి వచ్చారట. ఏమీ ప్రసంగాలు చేయలేదు వీళ్ళు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మన లివింగే అనేకులకు, మన క్లాస్మేట్స్ అవ్వచ్చు, మన కలీగ్స్ అవ్వచ్చు, మన ప్రవర్తన, మన జీవించే విధానం ఆత్మీయంగాను శారీరకంగాను ఫలించే విధానాన్ని చూసినప్పుడు ప్రజలు మనల్ని బట్టి యేసయ్యను మహిమపరచాలి, యేసయ్యను వెంబడించాలి. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకి కార్లు, మేడలు, మిద్దులు అన్నీ వచ్చేస్తాయని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కొరత లేకుండా నేను చూసుకుంటానన్నాడు. ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఆయన చూసుకుంటాడు. ఆయన హెచ్చించాలంటే ఎంతన్నా హెచ్చిస్తాడు. భక్తుడైనటువంటి ఇస్సాకు తవ్విన ప్రతి గోతులోనూ కూడా దేవుడు చక్కటి నీళ్ళు ఇచ్చాడు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నీళ్లు రావడం అంత ఈజీ కాదు. నూతులు తవ్వితే గోతుల్లో మిగిలిపోతాయి. కానీ ఇస్సాకు తవ్విన ప్రతి గొయ్యను నుయ్యిగా మార్చినప్పుడు ఫిలిస్తీన్లు అసూయపడి ఆ యొక్క భక్తుడైనటువంటి ఇస్సాకుని వాళ్ళు ఫిలిస్తీన్ల దేశం దూరంగా తరివేశారు. అక్కడి నుండి ఆయన నుయ్యులను వారు ఆక్యుపై చేసుకున్నారు. అయినా సరే మళ్ళీ నీళ్ళు వచ్చి ఆ మన్నుతో నింపేశారు ఈ నూతుల్ని. ఇంకా దూరం వెళ్ళి తవ్వుకుంటే అక్కడ చక్కటి నీళ్ళు ఇచ్చాడు దేవుడు అభివృద్ధి చేస్తే. చివరికి ఏమైంది? అదే గెరారు దేశపు రాజు అయినటువంటి అబీమెలెకు ఇంకా పెద్దలు వచ్చి ఇస్సాకుతో, అయ్యా నీతో దెబ్బలాడడానికి రాలేదు, సమాధాన పడ్డానికి వచ్చాం. ఎందుకో తెలుసా? దేవుడు నీతో ఉన్నాడని మేము చెప్తున్నాం. అన్యులు చెప్పారు సాక్ష్యం. ద వే యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్, నువ్వు దీవింపబడిన విధానం చూసినప్పుడు దేవుడు నీతో ఉన్నాడయ్యా, మీతో ఇంక నేను దెబ్బలాడలేం, పీస్ టాక్ వచ్చామని చెప్పి సమాధాన పడ్డారు. ఆ మాట మనకి ఆదికాండం 26వ అధ్యాయం 28వ 29వ వచనాల్లో ఉంటాయి. గమనించండి. వాట్ ఈస్ ద ట్రూ ఎవిడెన్స్ ఆఫ్ ఎ ట్రూ డిసైపుల్? దేవుని బిడలముగా మనం ఉన్నామంటే లోకానికి ఎవిడెన్స్ ఏంటి అంటే ఆత్మీయంగా ఫలించుట, శారీరకంగానూ ఫలించుట. దేవుడు హెచ్చించకముందు, హెచ్చించిన తర్వాత కూడా ఒకే రకమైనటువంటి యథార్థమైన సాక్ష్యం కలిగి ఉండటం. డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, పదవి ఉన్నా, పదవి లేకపోయినా, నీతిలో కానీ, ప్రేమలో కానీ, యథార్థతలో కానీ మార్పు ఉండకూడదు. అట్టి జీవితం జీవించటానికి యేసయ్య కృపలో పరిశుద్ధాత్మను మనకు సహాయం చేసి నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్య ప్రకారంగా మేము నీ కృపలోనే నీ ఆత్మ సహాయంతో జీవించి ఈ లోకానికి మీ నిజమైనటువంటి శిష్యురాండ్రుగా మా జీవితం ద్వారా ఈ లోకానికి నీ సాక్షులుగా బ్రతికే భాగ్యం దయచేయమని, మా ద్వారా అనేకులు యేసయ్యా నిన్నే వెంబడించే జీవితం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, త్రియేక దేవుని దక్షిణ హస్తం హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసుక్రీస్తును పోలి నడిచే కృప పరిశుద్ధాత్ముడు దినదినము మనకు అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. యేసే మనకి తోడుండి ఆయనకి మహిమార్థంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.